వస్తుంది. ఎప్పుడైనా పనే. దేంట్లో పుట్టికనే నా దగ్గర మిషన్ ఉంటే కాదుగా, దాని మీద పని రావాలి. ఆ నైపుణ్యాన్ని జూమ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. డిజిటల్ మార్కెటింగ్కి డిజిటల్ ఇంపార్టెంట్. ఫిజికల్ అయినా మళ్ళీ డిజిటల్ని పెంచుకోవడానికి ఫ్యూచర్ అంతా డిజిటల్ ఉంటుంది. నాకు ఆండ్రాయిడ్ రాదు, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం రాదంటే కుదరదు. కనీసం షేరింగ్ రాదు, ఇందులో షేర్ చేయడం తెలియదు, జూమ్ కి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దాంట్లో లాగిన్ అవ్వడం, ఇలాంటివన్నీ తెలియదంటే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరము. ఒక పైసా అయినా సరే. అసలు యూట్యూబ్ తీయడం రాని వాళ్ళు, యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు దాని గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసుకొని చిన్న చిన్న వీడియోలు పెట్టుకొని సంపాదించుకుంటున్నారు. లిక్విడ్ క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే అది మనం కోరుకున్నంత రాకపోవచ్చు, ఎంతో అంత అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. తోట అంత ఈజీగా వెంటనే పెరగదు. తోట అవునా, తోట పని ఇది నైపుణ్యాన్ని. దాంట్లో కొంత గొప్ప అర్థం ఉంది. హార్వే ఎకర్ గారి సారాంశం మనం తీసుకుంటున్నాం. చాలా మంది ఒక ఫ్యామిలీ వచ్చి వీవాని షేర్ చేయడము, వీవాని ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం అనేటువంటి లక్ష్యం పెట్టుకోవడం అంత ఈజీనా? శ్రీకాంత్ హరిప్రసాద్ ఫ్యామిలీ వచ్చి, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ వచ్చింది, తన ఫ్రెండ్ ఫ్యామిలీస్ వచ్చినాయి. ఇవన్నీ కలిసి వాళ్ళందరూ వీవానే వాళ్ళ ఒక భాగం చేసుకున్నారు. ఇంకో దగ్గర తీసుకెళ్ళటానికి వాళ్ళకి ఎంత సమయం ఇస్తే గంట ఇస్తారు, కొంతమంది 2 గంటలు ఇస్తారు. మనం ఎఫెక్టివ్గా వాడుకోవడం రావాలి. ఆ పని రావాలా వద్దా? అది పని, డిజిటల్ పని. దీన్ని రావాలి. ఇది వస్తే మనకి ఇంట్లో మన ప్రోడక్ట్లు మనం వాడుకోవడానికి ఫస్ట్ స్టెప్, మనకి మెయిన్ ఇన్కమ్ కి కొంచెం సపోర్ట్ ఇన్కమ్ సెకండ్ స్టెప్, ఇలా వస్తుంది. ఇది ఏవైతే కార్యాలు జరగట్లేదో వాటి కారణాలు మనకి వెంటనే దొరకవు. అచ్చా, నేను ఇన్ని రోజుల నుంచి ఇది చేయలేదా అనేవి కొన్ని ఉంటాయి. అసలు నేను దీన్ని లైట్ గా తీసుకుంటున్నాను అనేది కొన్ని ఉంటాయి. ఓకే, ఈ 2 పనులు మనం చాలా చేస్తుంటే ఉత్సాహంగా ఉంటుంది. ఇది రేపు కూడా మళ్ళీ నేను చెప్తాను. నైపుణ్యాన్ని పెంచుకోవడంలో నెట్వర్క్ నుంచి నెట్వర్క్ ని తీయడం అనేది, ఆ పని బాగా వచ్చి ఉండాలి. శ్యామ్ గారు, ఇందులో ఏం పని, అసలు ఏం పని ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఏం పని? నేను కూడా అనుకుంటాను, రాజమౌళి ఇట్లా తీసుంటే బాగుండేది, ఇట్లా తీసుంటే బాగుంటేది, ఇక్కడ ఈ సీన్ పెడితే ఇంకా బాగుంటుంది, ప్లస్ పడుతుంది అని కదా. ఇంకంటే నాకు కూడా తీయడం వచ్చినట్ట? కాదు కాదు. ఎగ్జాక్ట్ గా ఇంకా పని నేర్చుకోవాల్సింది ఉంటుంది ఏదో ఒకటి. ఇందులో మనకి రావాల్సిన పని నెట్వర్క్ ని క్రియేట్ చేయడం రావాలి. నెట్వర్క్ నుంచి ఎలా ఇస్తారు నెట్వర్క్, ఎందుకు ఇస్తారు నెట్వర్క్, ఎందుకు షేరింగ్ చేయడానికి రెడీ అవుతారు అంటే, మనం నచ్చితే. గుర్తుపెట్టు, నచ్చితేనే నెట్వర్క్. ఆ హోటల్ నచ్చితేనే నేను ఇంకొకరికి షేర్ చేస్తాను. ఆ షాప్ నాకు నచ్చితేనే, ఆ ప్రొడక్ట్ నాకు నచ్చితేనే, ఆ లీడర్ నచ్చితేనే నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, ఉద్భవిస్తుంది. నచ్చాలి, ఆయన సర్వీస్ నచ్చాలి, ఆయన మాటలు నచ్చాలి, ఆయన అర్థం చేసుకునే తత్వం నచ్చాలి. అంతే. ఇది నచ్చితే నీ దగ్గర నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఏ రూపంలో ఉంటుంది నెట్వర్క్? నేమ్ లిస్ట్ రూపంలో ఉంటుంది, ఈ రూపంలో ఉంటుంది. అంతే. లేకపోతే ఏవేవో కారణాలు వస్తుంటాయి, అవన్నీ మనకి అర్థం కావు, అసలు ఏది కారణమో తెలియదు. ఏం బాబు? ఇప్పుడు అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ తోటి. ఓకే, ఇది నేను రేపు దీన్ని చెప్తాను. రేపు ఎలా ఉండాలి, ఎందుకంటే రేపు బిజినెస్ మీటింగ్ కదా, ఆ బిజినెస్ మీటింగ్ లో బిజినెస్ గురించి మాట్లాడు. ఈ రోజు హార్వే ఎకర్ గారి ఆయన చెప్పిన సైన్స్ ఆఫ్ థాట్స్ ఏదైతే ఉందో, సైంటిఫిక్ గా థాట్స్ గురించి, అది మనం చేసుకుంటాం. సో రెండోది, శక్తిని గుర్తిద్దాం. శక్తి ఉత్సాహంగా ఉంటుంది. నిరుత్సాహం అవ్వడం అందరికీ, నాతో సహా అందరికి. కాకపోతే
నాకు కొన్ని విషయాలు బూస్టింగ్ ఇస్తాయి. అలా మీకు కూడా ఏమైనా బూస్టింగ్ విషయాలు ఉన్నాయా లేవా? ప్రభాస్ అట్లా బూస్టింగ్ ఇచ్చింది ఎవరు? రాజమౌళి. అంతే. ఆ మనిషిని చూస్తే వీళ్ళకి ప్రాణం లేచి వచ్చేదంట. స్క్రీన్ ని చూపించమని అడిగేవాళ్ళంట. అసలు ఈ సీన్ ఎట్లా ఉంటుంది అది ఒకసారి చూపించమంటే లేదు, మొత్తం మీరు స్క్రీన్ మీదనే చూడాలన్నారు. అప్పుడు చూసి అసలు ఈ మామూలుగా ఉన్నటువంటి ఈ సీన్ ని ఆ తెర మీద చూసుకొని చాలా సంతోషపడారు. అట్లాగే మెంటర్ చెప్పిన విషయాలు స్టేజ్ ఎక్కి షేరింగ్ సక్సెస్ అయ్యి షేరింగ్ ఇస్తుంటే తెలుస్తుంది అసలైన సినిమా. షూటింగ్ ఎవరికి నచ్చదు, డిసప్పాయింట్ గానే ఉంటుంది, డీవేట్ అయిపోతుంది. కానీ మీ టీం తోటి మీరు వచ్చి వాళ్ళకి ర్యాంకులు పడి మీకు ర్యాంకు పడి మీరు స్టేజ్ ఎక్కి షేరింగ్ ఇస్తుంటారు చూసారా, అది అసలైనటువంటి సినిమా. దాని గురించి ఎంత పెయిన్ తీసుకున్నా, ఎన్నిసార్లు అలారం పెట్టుకున్నా నష్టం. ప్రతి ఒక్కటి డిస్టర్బ్ చేసుకునేటువంటి పని పెట్టుకోదు. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పా, దీపం ఎగ్జాంపుల్ చెప్పా. ఇక మూడవది, మనసును కాదు చైతన్యాన్ని నమ్ముదాం. మనసును కాదు చైతన్యాన్ని నమ్ముదాం. ఈరోజు చాలా మీకు తెలియకుండానే చాలా ఇంపార్టెంట్ ఇది. నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు. దాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు. సో ఇప్పుడు పాయింట్ ఏంటిది, మనం చైతన్యాన్ని నమ్ముదాం. రైట్? చైతన్యం గురించి సార్ చెప్పినటువంటి మాట ఒకటి ఏంటంటే, చైతన్యం అనేది మీ ఆలోచనలను చర్యలను గమనిస్తూ ఉంటుంది. ఆలోచనలు చర్యలు ఎన్ని రూపాల్లో ఉన్నాయి? ఆలోచనలు చర్యలు 5 రూపాల్లో ఉన్నాయి. ఇది అంటే ఏంటి? గమనిస్తుంటుంది. ఇది అంటే సంకల్పాలు. రైట్? సో ఇవేంటి? నియమాలు. రైట్? ఇవేంటి నియమాల తర్వాత? ఊహలు. రైట్? నాలుగోది అనుభూతులు, ఇష్టాలు. రైట్? అనుభూతులు, ఇష్టాలు. రైట్? ఇదేంటి? ఐదవది అలవాట్లు. ఈ రూపంలో ఉంటుంది. వీటిని గమనించుకోవడమే చైతన్యము. వీటిని గమనించుకోవడమే చైతన్యం. ఆ వ్యక్తి టైంని ఇన్స్పైరింగ్ గా గడపాలి అని అంటే ఇవి గమనించుకునేటువంటి శక్తి అవసరం. లేకపోతే ఆర్టీపీలో ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్ గురించి, యాటిట్యూడ్ గురించి, వీటి గురించి వినడం వరకే ఉంటది. ఇంకా 3,000 పెట్టి ఏం చేయాలి? అవి వినాలి అంతే. కానీ వినడం వరకే ఆగిపోతే చేయడం ఎప్పుడు? ఇవి గమనించుకున్నప్పుడు చేయగలుగుతాం, లేకపోతే చేయడం అనేది అవ్వదు. పూర్తి స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా మీరు స్పందించవచ్చు. అంటే నైపుణ్యం ఉండగలిగితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు మీరు తగ్గట్టుగా ఉండవచ్చు. మీరు చైతన్యంలోకి వచ్చిన తర్వాత మీ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటో మీరు చూడవచ్చు. అసలు మీ ప్రోగ్రామ్ ఏం జరిగిందో మీరు చూడవచ్చు. ఇక మనం ఈ రోజు టైటిల్లోకి వెళ్దాం. మనం ఏమి నమ్మాలి? మనసును కాదు. మూడో టైటిల్ ఏంటి? మనసును కాదు చైతన్యాన్ని నమ్మాలి. చైతన్యం అంటే ఏంటి? బ్రాకెట్లు కూడా పెట్టుకున్నారు. ఏంటి? జాగ్రత్త, గమనించుకోవడం. అబ్జర్వేషన్, జాగ్రత్త, గమనించుకోవడం. జాగ్రత్త, గమనించుకోవడం. డియర్ ఫ్రెండ్స్, ఇది మూడవ టైటిల్. ఎప్పుడైతే జాగ్రత్త, గమనించుకోవడం ఉందో, ఇప్పుడు అనుభూతి ఉంది. అనుభూతి ఉంది. ఓకే, ఈ అనుభూతి అనేది డిస్టర్బ్ చేసే అనుభూతి పెట్టుకున్నాం అనుకోండి, ఇది కండిషనడ్ అయిపోయి ఉంది అనుకోండి. నేను ఈ విషయాలకి ఇట్లే డిస్టర్బ్ అవుతుంటా, ఎప్పటి నుంచో అలవాటు నాకు, నేను ఇట్లనే ఊహిస్తూ ఉంటా. ఊహలు ఎన్నోది? మూడవది. నాలుగవది అనుభూతులు, అంటే ఫీల్ అవడం. ఇవన్నీ కండిషన్డ్ నాకు ఇంకా.
అప్పుడు సార్ చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు మనసు కాదు, కాబట్టి అదే నువ్వని. అది దానికి సంబంధించిన విషయం, నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు చైతన్యాన్ని, నువ్వు ఒక చైతన్యాన్ని, అబ్జర్వర్వి. నువ్వు కేవలం ఎగ్జామ్ రాసేవాడివి కాదు. అబ్జర్వ్ చేస్తున్నావు, ఎలా రాస్తున్నావో, మనసు ఎలా ఆలోచిస్తుందో నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. పొరపాటున దాంట్లో మాత్రం పడ్డావో ఇక అట్లట్లనే హైవే దిగిపోతూనే ఉంటుంది. ఓకే, ఇది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆ చైతన్యంలోకి రావడం అంటే ఆ జాగ్రత్తలోకి, ఆ గమనంలోకి వస్తారో అప్పుడు మీ ప్రోగ్రామింగ్ అంతా బయటపడుతుంది. దేనికి సంబంధించిన ప్రోగ్రామింగ్? నా సంకల్పాలు ఎలా ఉంటున్నాయి, నా యొక్క నియమాలు ఎలా ఉంటున్నాయి, నా యొక్క ఊహలు ఎలా ఉంటున్నాయి, నా యొక్క అనుభూతులు, ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి, నా యొక్క అలవాట్లు ఎలా, అప్పుడు అందుకే మొదటి అధ్యాయంలో చివరి సంపద సూత్రము చైతన్యం గురించే ఉంది. తను ఇంకేమంటున్నాడు తెలుసా? మీరు రికార్డింగ్ కాదు, రికార్డర్. మీరు గ్లాస్ లోని కంటెంట్ కాదు, మీరే గ్లాస్. అట్లా మీరే ఆ మెయిన్ గ్లాస్. అందులోనే ఆ యొక్క వాటర్ ఉంది, కానీ బట్ యు ఆర్ నాట్ వాటర్. చాలా బాగా ఇది హార్వే ఎకర్ గారు తన బుక్ లో రాసి, ఆలోచన రహస్యాలు అనే బుక్ లో, ధనవంతుల ఆలోచన రహస్యాల బుక్ లో రాసినటువంటిది. సో మీరు దాన్ని ఆ ప్రోగ్రామింగ్ ఎంత ఫిట్ చేసుకుంటారో మీరు అంతే డెవలప్ అవ్వగలుగుతారు అని అంటున్నారు. చూడండి, మీ ఆదాయం పెరుగుతుంది. దీనికి మంచి ఉదాహరణ లాటరీల్లో కోట్ల రూపాయలు గెలుచుకున్న వ్యక్తులు 3-4 సంవత్సరాల్లో తిరిగి తమ పూర్వస్థితికి చేరుకుంటారు. వారి యొక్క ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ అంత డబ్బును మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ మీరు కష్టపడి డబ్బు సంపాదించినట్లయితే లేదా మీరు కోటీశ్వరుడి బ్లూ ప్రింట్ కలిగి ఉన్నట్లయితే దీనికి విరుద్ధంగా జరుగుతుంది. వీరు తమ డబ్బును కోల్పోయినా కూడా తక్కువ సమయంలోనే దాన్ని తిరిగి సంపాదించగలుగుతారు. దీనికి మంచి ఉదాహరణ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన చాలా సంవత్సరాల క్రితం తన సర్వస్వం కోల్పోయి జీరో స్థితికి చేరుకున్నాడు. కానీ తర్వాత పుంజుకొని కొద్ది సమయంలోనే వేల కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్థిక థర్మోస్టాట్ బిలియన్ల కోసం సెట్ చేయబడింది, మిలియన్ల కోసం కాదు, లక్షల కోసం అసలే కాదు. చాలామంది వ్యక్తుల ఆర్థిక థర్మోస్టాట్లు కోట్ల రూపాయలకు కాకుండా కొన్ని వేల రూపాయల వరకే సెట్ చేయబడి ఉంటాయి. కొంతమంది వ్యక్తుల ఆర్థిక ఒక చిన్నది ఏదైనా జరగగానే వెంటనే తన థర్మోస్టాట్ ఏమైపోతుంది అంటే ఇక నిరాశలోకి పడిపోతుంది. ఇక అంతే, ఇక ఏదైతే అడ్జస్ట్ చేసి పెట్టామో అంతవరకే ఉంటుంది ఆ వాతావరణం, అంతవరకే ఆలోచిస్తుంది, అంతవరకే ఆ పనులు ఉంటాయి. అందుకని ఆ పనులు దెబ్బతీయకుండా నైపుణ్యాన్ని పెంచుకోవడం అనే దాని మీద పెట్టాలి. థర్మోస్టాట్లు 0 కంటే తక్కువకు సెట్ చేయబడి ఉంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే మీ బ్లూ ప్రింట్ అనేది థర్మోస్టాట్ లాంటిది. ఒక రూమ్లో టెంపరేచర్ 30 డిగ్రీలు ఉంటే థర్మోస్టాట్ 30 డిగ్రీలకు సెట్ అయ్యే అవకాశం ఉంది. కిటికీ తెరిచి ఉండడం వలన లేదా బయట క్లైమేట్ చల్లగా ఉండడం వలన రూమ్లో టెంపరేచర్ 25 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంటే థర్మోస్టాట్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అది టెంపరేచర్ని 30కి తీసుకొస్తుంది. అదేవిధంగా కిటికీ తెరిచి ఉండి బయట వేడిగా ఉంటే రూమ్లో టెంపరేచర్ 37 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అప్పుడేం జరుగుతుంది? థర్మోస్టాట్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అది టెంపరేచర్ను 30కి తీసుకొస్తుంది. రూమ్లో టెంపరేచర్ను శాశ్వతంగా మార్చడానికి ఏకైక మార్గం థర్మోస్టాట్ను రీసెట్ చేయడం. అదేవిధంగా మీ ఆర్థిక స్థాయిని శాశ్వతంగా మార్చడానికి ఏకైక మార్గం మీ ఆర్థిక థర్మోస్టాట్ను రీసెట్ చేయడం మాత్రమే. దాన్నే మరో విధంగా మీ డబ్బు బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. చాలామంది ప్రజలు తమ వ్యాపారం యొక్క సక్సెస్ తమ యొక్క బిజినెస్ స్కిల్స్ వలన లేదా తమకున్న నాలెడ్జ్ వలన వస్తుందని ప్రధానంగా నమ్ముతారు. కానీ ఆ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు మీ బ్లూ ప్రింట్ యొక్క ఫలితాన్ని సూచిస్తుంది. మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారని బ్లూ ప్రింట్ సెట్ చేసుకుంటే మీ బిజినెస్ కూడా 1,00,000 రూపాయలు నడుస్తుంది. మీరు ఒక సేల్స్ పర్సన్ అనుకోండి, మీరు నెలకు 5,00,000 రూపాయల సేల్స్ టర్న్ ఓవర్ అవుతుంది అనుకొని మీ బ్లూ ప్రింట్ సెట్ చేసుకుంటే మీ టర్న్ ఓవర్ 5,00,000 మించదు. ఒకవేళ అదృష్టం బాగుండి ఆ నెలలో 8,00,000 టర్న్ ఓవర్ అయిందనుకోండి, ఆ తర్వాత నెలలో 3,00,000 టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. ఒక యాపిల్ చెట్టును ఊహించుకోండి, దానికి 100 యాపిల్స్ ఉంటే అవన్నీ చిన్నవిగా ఉన్నాయి, ఇంకా రుచి కూడా బాగాలేదు.
ఏవైనా కెమికల్స్ వాడో లేదా స్ప్రేలు కొట్టో వాటిని మార్చే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. మరి వాటిని మార్చాలంటే మనం ఏం చేయాలి? విత్తనాలు కానీ లేదా వేళ్ళని కానీ మార్చాలి. అంటే మీరు కనిపించే దృశ్యాన్ని మార్చాలంటే కనిపించని అదృశ్యాన్ని మార్చాలి. మరి ఆ మూలాలను మార్చాలంటే చర్య తీసుకోవాల్సింది మీరే. అందుకే డిక్లరేషన్లు ముఖ్యమని ఈ పుస్తకం చెప్తోంది. డిక్లరేషన్ అంటే మీకు మీరు ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పుకోవడం. ఉదాహరణకు మీరు గుండె మీద చేయి వేసి నేను పర్ఫెక్ట్గా లేను, నేను నా రూట్స్ను మార్చుకోబోతున్నాను అని బిగ్గరగా చెప్పగలగాలి. ఆ తర్వాత వెంటనే మీరు యాక్షన్ కూడా తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడానికి మీరు మీ తలను తాకి నాకు మిలియనీర్ మైండ్ ఉంది అని చెప్పుకోండి. ఈ పుస్తకంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే TFA =R. T అంటే థాట్స్ ఆలోచనలు, F అంటే ఫీలింగ్స్ భావాలు, A అంటే యాక్షన్స్ చర్యలు, మరియు R అంటే రిజల్ట్స్ ఫలితాలు. ఆలోచనలు భావాలకు దారితీస్తాయి, భావాలు చర్యలకు దారితీస్తాయి, చర్యలు ఫలితాలకు దారితీస్తాయి. కాబట్టి చర్య తీసుకోండి. కానీ ఆలోచనకు దారితీసేది ఏంటి? మీ గత ప్రోగ్రామింగ్. ఇది 3 రకాలుగా వస్తుంది. 1 వెర్బల్ ప్రోగ్రామింగ్, 2 మోడలింగ్, మరియు 3 నిర్దిష్ట సంఘటనలు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. వెర్బల్ ప్రోగ్రామింగ్ అంటే మీరు చిన్నతనం నుండి డబ్బు గురించి వింటున్న విషయాలు. డబ్బు అన్ని అనర్థాలకు మూలం, ధనవంతులు అత్యాశాపరులు మొదలైనవి. మీ సబ్కాన్షియస్ మైండ్ వీటన్నింటిని నమ్మేలా చేస్తుంది. దీన్ని సరి చేసుకోవాలంటే మీరు మొదట చిన్నతనంలో విన్న విషయాల గురించి తెలుసుకోవాలి. వాటిని రాసి అవి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోండి. వాటిని వదిలివేస్తూ మీరు మీ గుండె మీద చేయి వేసుకొని నేను విన్నవి నిజం కాదు అని డిక్లరేషన్ ఇచ్చుకోండి. ఆ తర్వాత మీ తలను నొక్కి నాకు మిలియనీర్ మైండ్ ఉంది అని చెప్పుకోండి. 2వది మోడలింగ్. మోడలింగ్ అంటే మీరు మీ తల్లిదండ్రులు చేసినట్టే మీరు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు మీ తల్లిదండ్రులు డబ్బును ఒక పద్ధతి ప్రకారం జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటే మీరు కూడా అది ఫాలో అవుతుంటారు. అలాగే వారు తమ వద్ద ఉన్న ప్రతి ఒక్క పైసాను దుబారాగా ఖర్చు చేస్తుంటే మీరు కూడా మీ డబ్బును అలాగే ఖర్చు పెడతారు. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దీని నుండి బయటపడడం మరియు మీకు మీరు డిక్లరేషన్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మీరు మీ గుండె మీద చేయి వేసుకుని నేను డబ్బు విషయంలో నా తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరిస్తున్నాను, ఇప్పటి నుండి నేను నా సొంత మార్గాన్ని అనుసరిస్తాను అని డిక్లరేషన్ ఇవ్వండి. మీ తలపై చేయి వేసి నాది మిలియనీర్ మైండ్ అని చెప్పుకోండి. 3వది నిర్దిష్ట సంఘటనలు. మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అనుభవాలు మన నమ్మకాలను రూపొందిస్తాయి. మీరు చిన్నప్పుడు బొమ్మలు కొనడానికి డబ్బు చెల్లిస్తారు. దానివల్ల మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో మీరు డబ్బును ఆనందంతో లింక్ చేస్తారు. అలాగే డబ్బు కోసం మీ తల్లిదండ్రులు గొడవపడి విడిపోయారనుకోండి, లేదా డబ్బు లేక మీరు మీ ఆత్మీయులు కోల్పోయారనుకుందాం. ఆ డబ్బు మీకు దుఃఖాన్ని మిగల్చడం వల్ల మీరు డబ్బును విషాదంతో లింక్ చేస్తారు. దీనికి కూడా పరిష్కారం ఏంటంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దీని నుండి బయటపడడం మరియు డిక్లరేషన్ చేయడం. మీరు మీ గుండె మీద చేయి వేసుకొని ఇలా డిక్లరేషన్ ఇవ్వండి. నేను గతంలోని నా డబ్బు అనుభవాలను వదిలిపెడతాను, అలాగే కొత్తగా గొప్ప భవిష్యత్తును సృష్టిస్తాను. మీ తలపై చేయి వేసి నాది మిలియనీర్ మైండ్ అని చెప్పుకోండి. ఇప్పటిదాకా మనం మనీ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పుస్తకం యొక్క 2వ భాగం మరియు అతి ముఖ్యమైన 17 సంపద సూత్రాలను తర్వాతి వీడియోలో తన కోణంలో నిన్నటి వరకు చెప్పుకునేది తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలు, అంతకుముందు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రోగ్రామింగ్, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఫీల్ అవ్వాలి, అంతా కూడా మెమరీ స్టోర్ అయిపోయి ఉన్నాయి. దాని కండిషన్, మేడం నిన్న మీరు అడిగారు కదా, కండిషన్ అంటే ఏంటి అని. మెమరీగా ఉండిపోవడమే కండిషన్. మెమరీగా ఉండిపోవడమే కండిషన్. ఇప్పుడు నేను నా మెమరీ కార్డులో ఏది ఉంటే అదే ఉపయోగించుకుంటాను, అంతేనా? నేను ఏం చేస్తుంటే అదంతా మెమరీ కార్డులోకి వస్తూ ఉంటుంది. మెమరీ కార్డులోకి వస్తుంటుంది. సో ఇది నైపుణ్యాన్ని గమనించుకోవడం అనేది 3rd టైటిల్ అయిన తర్వాత 4th టైటిల్లో మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి టైటిల్ ఏంటంటే మన జ్ఞాపకాలే మన వాస్తవాలు, మన మెమరీసే మన మేనిఫెస్టేషన్, మన మెమరీసే మన మేనిఫెస్టేషన్.
మన మేనిఫెస్టేషన్. ఓకే. సో ఇప్పుడు ఈ సంకల్పాల రూపంలో, అనుభూతుల రూపంలో, ఊహల రూపంలో ఇక ఊహించడం అనేది ఇక నాకు ఇక అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఇట్లా ఊహించుకోవడం. ఆ విధంగా కోపం తెచ్చుకోవడము, లేదా భయం తెచ్చుకోవడము, లేకుంటే చికాకు తెచ్చుకోవడము, ఇక అలవాటు అయిపోయిన ప్రోగ్రామింగ్ అది. అందులోంచి ఎప్పుడు బయటపడతాం? దాన్ని గమనించుకుంటే. అందుకే చైతన్యం అనేది మెయిన్ అని అంటున్నాను. మీరు చైతన్యంలోకి రావాలి, వచ్చేసారు చైతన్యంలోకి, ఇంకా మనసులో ఉండకూడదు. అది థర్డ్ టైటిల్ అంతేనా? థర్డ్ టైటిల్ అంతేనా? ఫోర్త్ టైటిల్ మన యొక్క జ్ఞాపకాలే, ఆ మెమరీస్ ఏదైతే ఉన్నాయో ఆ మెమరీస్ని బట్టి ఒకరు ఆఫర్ చేశారు, జిలేబీనా కోవానా అని అడిగారు, ఆఫర్ చేశారు. మీరేమంటారు? గతంలో ఏ ఇష్టాన్ని అయితే, నాలుగోదైనా పాయింట్ ఇష్టం, నాలుగోదే కదా, ఏ ఇష్టాన్ని అయితే మెమరీగా పెట్టుకున్నారో అదే మళ్ళీ మనకి చెప్తాం, అడుగుతాం, అంతేనా? ఆ మెమరీని బట్టే మన సెలక్షన్ ఉంటుంది. మెమరీ ఏ రూపంలో ఉంటుంది? సెలక్షన్ రూపంలో ఉంటుంది. మనకు అందుకనే మెమరీ క్రియేట్ అయ్యేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. రోజు మనము గడపాల్సిన వాళ్ళకి సంబంధించి, రోజు మనం స్పెండ్ చేయాల్సిన ఎవరితోడైతే స్పెండ్ చేస్తామో వాళ్ళకు సంబంధించినటువంటి మెమరీస్ ఎలా పడుతున్నాయో చూసుకోవాలి. ఎందుకంటే మెమరీసే మేనిఫెస్టేషన్ కాబట్టి. మెమరీసే మేనిఫెస్టేషన్ కాబట్టి మనకు రోజు ఎవరైతే ఇంట్లో లేస్తే పిల్లలు, భార్య, మన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్, కొలీగ్స్, వీళ్ళు ఎవరెవరైతే ఉంటారో దేనితోటైతే పని చేయాలనో దానికి సంబంధించిన మెమరీస్ మనలో ఎలా ఉంటున్నాయి అనేది చాలా. మన జ్ఞాపకాలే మన ఎంపికలు. మన జ్ఞాపకాలే మన ఎంపికలు. ఏదైనా ఇప్పుడు ఒక సందిగ్ధం అనేది ఏర్పడితే మనం ఇప్పుడు ఎట్లాగో నేను టైం ఇస్తాను, ఇది కొంచెం చెప్పి అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. మన మెమరీ ఎంత ఉందో మనసు అంతే ఉంటుంది. ఇది ఇంకొక పాయింట్. మన మెమరీ ఎంత ఉంటుందో మనసు అంతే పనిచేస్తుంది. జ్ఞాపకాలను బట్టే పనిచేస్తూ ఉంటుంది. జ్ఞాపకాలు లేకపోతే అది ఏ పని ఉంటుంది. సరైన జ్ఞాపకాలు ఉంటే సరైనటువంటి ఎంపిక ఉంటుంది, సరైన వాస్తవం అనేది వస్తుంది. అందుకే సమాజానికి సంబంధించి కానీ లేకపోతే ఇంకొక దానికి సంబంధించి దేని గురించి అయినా కానీ సరైన జ్ఞాపకాలే పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత దేన్ని తీసుకుంటూ వర్క్ చేస్తుంది? ఆ ఫోను దాంట్లో మెమరీ కార్డులో ఏమున్నాయో దాన్ని తీసుకునే పనిచేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ బట్టే పనిచేస్తుంది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. కాబట్టి మనం ఫీడ్ చేసుకునేటప్పుడే ఆ మెమరీస్ ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతి దానికి మనము నెగిటివ్ అన్ని ఫీడ్ చేసి పెడుతున్నామని అంటే ఆ తర్వాత మనసంతా కూడా ఆటోమేటికల్లీ దేన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది? ఆ మెమరీస్ ని బట్టి. చాలా పాజిటివ్ మెమరీస్ ని మనం ఫీడ్ చేసి పెట్టుకున్నామని అనుకోండి, పాజిటివ్ మెమరీస్, దాన్ని బట్టి మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో మననం చేసేది అంతా మెమరీ అవుతుందని జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మననం చేసేదంతా మెమరీ అవుతుంది. మన పనిని పక్కన పడేసేటువంటి మననం అనేది చాలా డేంజర్. మనసులో ఏదైతే మననం ప్రతిసారి తిరుగుతూ ఉంటుంది, శ్రవణం చేయగానే అది మననంగా మారుతుంది. అవి జ్ఞాపకంగా మారిపోతున్నాయి. ఆ మననమే మెమరీ అయిపోతుంది. ఆ మెమరీనే మేనిఫెస్టేషన్ అవుతుంది. ప్రతి దాన్ని చూడగానే వెంటనే విశ్లేషణ స్టార్ట్ చేస్తుంది. దేని బేస్డ్గా? తన దగ్గర ఉన్న మెమరీ బేస్డ్గా, అంతేనా? తనకున్న జ్ఞాపకాల బేస్డ్గా. ఫలానా అంబిక దర్బార్ బత్తి అనగానే మనకు మెమరీ ఉందా లేదా? దాని అగరబత్తులకి సంబంధించిన మెమరీ, స్మెల్ కి సంబంధించిన మెమరీ, జిలేబీకి సంబంధించిన మెమరీ ఉంది, గప్చిప్ కి సంబంధించిన మెమరీ ఉంది. గప్చిప్ అనగానే ఓకే, ఫలానా హీరో అనగానే ఒక మెమరీ ఉంది, ఇండస్ వివా అనగానే ఒక మెమరీ ఉంది, ప్రెజెంటేషన్ అనగానే ఒక మెమరీ ఉంది.
ఈ మెమరీలే మేనిఫెస్టేషన్ అయిపోయింది. మరి ఏది మెమరీగా మారుతుందంటే ఏదైతే పదే పదే మననం చేసుకున్నామో అది మెమరీగా మెమరీ కార్డులో ఉండిపోతుంది సబ్ కాన్షియస్ లో. దాని బేస్డ్ గా పనిచేస్తుంది. డబ్బులు అనగానే లేకపోతే వర్క్ అనగానే మీ మెమరీ ఎట్లా ఉంది? మనం ఈ ఈ యొక్క మెమరీ దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి కోసం మేము నేమ్ లిస్ట్ రాసుకున్నాం, కానీ ఎందుకు ఇవ్వరు, వీళ్ళు టైం ఇస్తారు, ఖచ్చితంగా 2 ప్రోడక్ట్లు కూడా తీసుకుంటారని చాలా ఉత్సాహంతో మనం కాల్ చేసాం, కానీ అంత రెస్పాన్స్ అక్కడి నుంచి రాలేదు. అందరికీ కాస్ట్ ఎక్కువ ఉంది, అందరికీ ఇది కొనలేకపోతున్నారు అని మెమరీ ఫీడ్ చేసుకున్నామంటే ఇక మీద మొత్తం మనసు దేని మీద పనిచేస్తుంది? ఇక ఈ మెమరీ మీదనే పనిచేస్తుంది. ఒకసారి మీరు చెప్తున్నారు, మీరు చెప్పేటప్పుడు సరిగా రాలేదు, ఆ రోజు మీరు ప్రజెంటేషన్ సరిగా ఇవ్వలేకపోయారు, వెంటనే మీరు లేదు ఈ రోజు కుదరలేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే నేను బాగా చెప్పగలుగుతాను అనే మెమరీని పెట్టుకోవాలి. కానీ నేను చెబుతుంటే సరిగా ఉండట్లేదు అని మెమరీని పెట్టుకోవాలి. నాకు చెప్పడం రావట్లేదు అని మెమరీ పడ్డదనుకోండి, ఇక మనసు ఎప్పుడు ఈ మెమరీనే ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. మన మెమరీసే మనం ఈ మెమరీస్ ని ఎంత క్వాలిటీగా చూసుకోవాలి. ఈ ఆరా పవర్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం చాలా తక్కువ మంది, 10 మందే, 8 మంది, 12 మంది, ఇంతే. నెమ్మదిగా ఎప్పుడెప్పుడో వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా పాజిటివ్ మెమరీ, ఇది ఎట్లయినా అందరికీ అవసరం, ఈ టైమింగ్ అవసరం, ఈ సబ్జెక్టు అవసరం, ఇది ఓకే. ఇంకా వివాటిస్ అయితే పరమ అవసరం వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు ఇన్స్పైరింగ్ మోడ్ లో ఉండాలి వాళ్ళు. ఎప్పుడు ఇన్స్పైరింగ్ మోడ్ లో ఉండాలంటే ఎంత పవర్ ఉండాలి, మనోశక్తి, మనోనిబ్బరం ఉండాలి, ఇది అవసరం. ఏనాటికైనా సత్యం ఏవ జయతే. సో అది 5 నిమిషాల్లో 50 మంది వస్తున్నారంటే సత్యమేవ జయతేనే కాదా? అర్థమైంది? ఏం మెమరీని పెట్టుకొని ఉన్నాను నేను, అందుకనే పనిని కంటిన్యూ చేయగలుగుతాను. మెమరీని కరెక్ట్ గా చెక్ చేస్తుంది. ఏ రూపంలో ఉంది మెమరీ? సంకల్పాల రూపంలో ఉంది, నియమాలు పెట్టుకోవడం రూపంలో ఉంది, మన జ్ఞాపకాలు, ఇంకోటి ఈ యొక్క ఊహల రూపంలో ఉంది, మనం ఊహించే రూపంలో మెమరీ తయారైతూ ఉంటది, దాన్నే ఉపయోగించుకుంటూ ఉంటది. తోడు కావడానికి తోడు కావాలి, తోడు వచ్చిన తర్వాత అదే మళ్ళీ తోడుగా మారుతుంది. మనం మాట్లాడేదంత మెమరీగా మారుతుంది, ఆ మెమరీ కార్డులో ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఇష్టాలు, ఆ తర్వాత అలవాట్లు, ఈ రూపాల్లో మన జ్ఞాపకాలు స్టోర్ అయి ఉంటాయి. వీ కెన్ చెక్. మీరు చైతన్యం స్థాయికి వెళ్ళండి, చైతన్యం దిశగా వెళ్ళండి, చైతన్యాన్ని చేరుకోండి. నేను ప్రతిరోజు వస్తుంటే ఖచ్చితంగా నాతో వచ్చే వాళ్ళు తయారవుతారు. వాళ్ళకి వాళ్ళకి ఉన్న వాళ్ళకి విలువ తెలుస్తుంది, విలువ తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ మెమరీ ఇంపార్టెంట్. ఈ మెమరీ కార్డులో ఎంత ఇంపార్టెంటో ఈరోజు. మీ యొక్క జ్ఞాపకాల్లో విలువైన జ్ఞానం ఉందా? జ్ఞానం అంటే ఉపయోగపడేది, మనకు అవసరం వచ్చేది. ఇంపార్టెంట్ అయిన పని సీనియర్ చేయట్లేదు అని అంటే అంత ఇంపార్టెంట్ అని తర్వాత వచ్చే వాళ్ళు తెలుసుకోలేరు. ఇంపార్టెంట్ అయిన పని సీనియర్ చేయట్లేదు అంటే ఆ తర్వాత వచ్చే వాళ్ళకి అది ఇంపార్టెంట్ అని తెలియదు. ఈ మెమరీని పెట్టుకోవాలి. అప్పుడు ఇంపార్టెంట్ అయిన పనులు ఇన్స్పైరింగ్ గా చేసుకుంటూ వెళ్తాడు, నైపుణ్యాన్ని పెంచుకుంటూ వెళ్తాడు ఆ సీనియర్. ఖచ్చితంగా డైట్ ప్లాన్ ని ఉండడము, బరువును తగ్గించుకోవడము, మనసు బరువు, శారీరక బరువును తగ్గించుకోవడము ఇంపార్టెంట్. ఇది ఆ యొక్క సీనియర్ కి తెలిసిందంటే తన ఇంపార్టెంట్ అని తెలుసుకుంటే తన తర్వాత వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇది సక్సెస్ సీక్రెట్. సక్సెస్. ఓకే, మెమరీ, ఇవి సరైన జ్ఞాపకాలే సరైన అలవాట్లకి కారణమవుతాయి. అలవాట్లకి, సంకల్పాలకి 5 చెప్పాను కదా. చూడండి డియర్ ఫ్రెండ్స్, తను రాసినటువంటిది చదువుతాం, మీకు ఇంకా
ఇది క్లారిటీ వస్తుంది. ఈ పుస్తకం మొదటి భాగంలో మేనిఫెస్టేషన్ ప్రక్రియ గురించి మనం చర్చించుకున్నాం. ఆలోచనలు భావాలకి, భావాలు చర్యలకి, చర్యలు ఫలితాలకి దారి తీస్తాయని గుర్తుంచుకోండి. ప్రతిదీ మీ ఆలోచనలతో ప్రారంభమవుతుంది. అవి మీ మనస్సు ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. మీ మనస్సు అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది. మన జీవితానికి చాలా వరకు ఆధారం కావడం ఆశ్చర్యకరంగా ఉంటుంది కదూ. ఏది మన మనస్సే మన జీవితానికి ఆధారం అవుతుందని మనం గుర్తిస్తాము. చాలా ఆశ్చర్యం. మన జీవితానికి అటువంటి శక్తివంతమైన ఉపకరణం ఎలా పనిచేస్తుందనే దానిపై మనలో చాలా మందికి ఎలాంటి అవగాహన లేదు. ఇది ఈ మనసుకు సంబంధించినటువంటి మేనిఫెస్టేషన్ కి సంబంధించిన విషయాలు ఎలా పనిచేస్తాయని చాలా మందికి అవగాహన లేదు. కాబట్టి మీ మనసు ఎలా పనిచేస్తుందో సరళంగా, సింపుల్ గా అబ్జర్వేషన్ చేయడం ద్వారా ప్రారంభిద్దాం. అబ్జర్వేషన్ చేయడం ద్వారా ప్రతినిత్యం మీరు ఇంట్లో ఏదైతే బీరువా పెట్టుకుంటున్నారో, బట్టలు కానీ ఫైల్స్ కానీ పెట్టుకుంటున్నారో, అలా ఫైల్స్ పెట్టుకునేటువంటి బీరువా లాంటిది మీ మనసు. మనసుకు అందే మొత్తం సమాచారం ఈ విధంగా ఒక బీరువాలో స్టోర్ చేసినట్టు, మెమరీ కార్డులో స్టోర్ చేసినట్టు చేసుకుంటుంది. తద్వారా మన బ్రతుకులో అది అవసరమైనప్పుడు తిరిగి పొందుతూ ఉంటాం, దాన్ని పని చేస్తూ ఉంటాం, అది చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ తను ఇంకొక మంచి ఎగ్జాంపుల్. మీ ఎంపికలన్నీ ఆ జ్ఞాపకాలను బట్టే ఉంటాయి. మీ ఎంపికలన్నీ ఆ జ్ఞాపకాలను బట్టే ఉంటాయి. ఉదాహరణకి తన భార్య గురించి చెప్తున్నాడు. మాల్కి వెళ్ళిందంట, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక పర్స్ చూసిందంట, ఆకుపచ్చ పర్స్ చూసి, నేను ఈ పర్స్ తీసుకోవాలా అని నన్ను అడిగింది. కానీ దానికంటే క్షణంలో 1000వ వంతు వేగంతో ఆమె మనసులో ఉన్న మెమరీస్ ని తోటి ఒక సమాధానం తనకి, అంటే లోపల నుంచి ఇంట్యూషన్ టక్మని వచ్చేసి, తను అంతకుముందు తీసుకున్న ఆకుపచ్చ షూస్ దీనికి ఇది మ్యాచ్ అవుతుందని ఆమె డిసైడ్ చేసుకొని కొనాల్సిందే అని నిర్ణయించుకుందట. తను అంత స్పీడ్ గా ఆ ఎంపిక అనేది, సెలక్షన్ అనేది చేసింది. షికారు వెళ్ళడానికి మ్యాచింగ్ ఉంటుందని ఆకుపచ్చ పర్స్ కోసం ఎదురు చూసింది. వెంటనే ఆమె పులకించడమే కాకుండా 20% తగ్గింపుతో ఉన్నందుకు చాలా గర్వంతో ఆమె ముఖం మెరుస్తుంది. ఆమె ఎలా డెసిషన్ తీసుకుందంటే, ఒక డెసిషన్ అంతకు ముందు ఉన్నటువంటి మెమరీ కార్డులో ఎట్లా ఉందో అదే తీసుకుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆమె ఏమన్నాడంటే, ఆమె దృష్టిలో ఈ కొనుక్కోవడం అనేది మంచిదే, కరెక్టే. బట్ ఆమె ఏమని నమ్మిందంటే, ఇది అవసరం అని నమ్మింది, తగ్గింపు ధరతో ఉంది కాబట్టి. కానీ ఆమె ఆలోచించలేదు. తను అన్నాడంట, నిజమే, ఇది ఈ పర్సు బానే ఉంది, గొప్పగా ఉంది, తక్కువ ధరకు వస్తుంది. కానీ ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రస్తుతం $3000 అప్పుగా ఉన్నాను. ఇది నా మెమరీ అన్నాడు. తన మెమరీలో ఏముంది, నేను ఇప్పుడు ప్రస్తుతం $3000 అప్పులో ఉన్నాను, కాబట్టి నా ప్రకారం ఇది కొనడం అంత అవసరం లేదు అని. సో ఒక నిర్ణయం అనేది, ఒక ఎంపిక అనేది, ఒక వాస్తవం అనేది, సంఘటన క్రియేట్ అయ్యేది మన లోపల ఉన్నటువంటి మెమరీ కార్డును బట్టే. మన లోపల ఆయన మననం దేని గురించి ఉంది, ఆమె మననం దేని గురించి ఉంది. ఆమె మనమేమో ఆ ఆకుపచ్చ షూస్ కి ఈ ఆకుపచ్చ పర్స్ సూట్ అవుతుంది అనే మననంలో ఉంది. ఈయన మననం ఎట్లా ఉంది అని అంటే, ఈ యొక్క $30,000 ఏదైతే అప్పు ఉందో దాన్ని మనం తీర్చాలి అనేటువంటి మననంలో ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ మననాన్ని బట్టి ఆ మెమరీని ఫీడ్ చేసుకొని దాన్ని బట్టి ఉంటారు. పనికొచ్చేది విలువైనటువంటి మెమరీస్ మనం చేసుకుంటూ ఉంటే దాని ప్రకారమే మనసు, చాలా గొప్ప శక్తివంతమైన మనసు పనిచేస్తుంది, లేకపోతే లేదు. ఓకే, బాధ పెట్టే, టైంని పాడు చేసే జ్ఞాపకాలు మనం మార్చుకోవచ్చు. ఆయన అదే అంటున్నాడు, పాత మార్గాలు, ఎంపికలకు బదులుగా మీ సంతోషాన్ని, మీ విజయాలను ఇచ్చేటువంటి ఎంపికలని, జ్ఞాపకాలని మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకటి చెప్పి మనం క్లోజ్ చేద్దాం. మనం అలవాటు జీవులం. ఏమంటున్నాడంటే, అలవాటు జీవులం. మనకి ఒకటి అలవాటు అయిపోయింది, ఆ మనసు అలవాటు ప్రకారమే పనిచేస్తుంది.
కానీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే 2 రకాల అలవాట్లు ఉన్నాయి. చేయని అలవాట్లు, ప్రస్తుతం చేయని ప్రతి పని మీరు చేయకపోవడం, అలవాటు చేయని ఈ అలవాట్లను అలవాటుగా మార్చుకునే ఏకైక మార్గం వాటిని చేయడము. అంటే ఏదైతే ఉపయోగం లేని అలవాట్లు ఉన్నాయో, ఉపయోగపడేటువంటి అలవాట్లు చేసుకోవాల్సి ఉంది అని గ్రహించడం అనేది తెలుసుకోవాలి. అంటే మనసు అనేది అలవాటు ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. ఆ మెమరీలను తీసుకొని వెంటనే వాడుకోవడం అనేది. అయితే ఈ అలవాట్లను మార్చుకోవచ్చు. దేని ద్వారా? పదే పదే మార్చుకునే ఏకైక మార్గం ఏంటంటే వాటిని చేయడం, పఠనం మీకు సహాయం చేస్తుంది. ఇది నిజంగా తీవ్రంగా ఉంటే దానిని నిరూపించండి. ఇప్పుడు నేను చెప్పబోయే 17 మాటలు మీ యొక్క మెమరీని, మీ యొక్క సెలక్షన్ ని మారుస్తాయని అంటున్నాను. అంటే ఇప్పుడు 17 ఉన్నాయి. అది నెక్స్ట్ వారం ఆయన చెప్పిన 17 దాంట్లో ఒక మెమరీ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ మెమరీ, నేను నా జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాను. నేను నా జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాను. అదే పేదవాళ్ళ మెమరీ అయితే, నాకు ఇలాంటి జీవితం దొరికింది. వాళ్ళ మెమరీ ఎట్లా ఉంటుంది? వాళ్ళ జ్ఞాపకం, వాళ్ళ మననం అంతా ఎట్లా ఉంటుంది? నాకు ఈ జీవితం దొరికింది. కానీ ధనవంతుడు, నేను నాకు కావాల్సినట్టుగా నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకున్నాను. ఇది ఫస్ట్ సంపద దస్త్రం. నెంబర్ 1, 17లో ఒకటి. బాగుంది కదా? ఒకటి నిజంగానే ఆలోచన రహస్యాలే చెప్తున్నాడు అతను. మరి మీరు గుర్తించారో లేదో, మరి హార్వే ఎకర్ గారికి మనం హార్ట్ ఇద్దాం. హార్వేకి హార్ట్ ఇద్దాం, సరేనా? సో ఈ యొక్క జ్ఞాపకాలు, ఎంపికలు ఎంత వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. మీకు తెలిస్తే, ఎప్పుడు చైతన్యంలో గనక ఉండగలిగితే, చైతన్యంలో ఉండాలి అంటే మీరు కొంచెము మరి ఎంత కాన్షియస్ పవర్ అనేది, అంత ఎరుక అనేది ఎలా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఎట్లా ఉండాలి అని అంటే, ఒక చిన్నది ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే మనకి 5 కోశాస్ ఉంటాయి. 5 కోశాస్ అంటే మన దాంట్లోనే మన యొక్క 5 పార్ట్స్. తెలుసా? ఇది ఉపయోగపడుతుంది, తెలుసుకుంటాం. ఏంటంటే నెంబర్ 1 అన్నమయ కోశ, నెంబర్ 2 ప్రాణమయ కోశ. ఉల్లిపాయలో ఉల్లి పొరలు ఉన్నట్టు, భూమిలో భూమి పొరలు ఉన్నట్టు, వాతావరణంలో వాతావరణ పొరలు ఉన్నట్టు, మనసులో కూడా అట్లా ఈ శరీరంలో అట్లా భాగాలు ఉంటాయి. చర్మంలో 7 పొరలు ఉన్నట్టు అట్లా. 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 విజ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. 5 పార్ట్స్. మన స్టైల్లో వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇవన్నీ కలిస్తే ఎలక్ట్రనెస్ పెరుగుతుంది. ఇవన్నీ శక్తివంతంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్నుని పెట్టుకోవాలి, స్టోర్ చేసి నాతో తిప్పుకోవాలి. ఈ పెన్నుని ఎక్కడ పెట్టుకోగలను? ఈ యొక్క పాకెట్లో, రైట్? అంతేనా? శరీరానికి అయితే తగిలించలేనుగా. శరీరంలో ఇది కూడా శరీరానికి వేసుకున్న ఒక తొడుగు లాంటిది, రైట్? అంతేనా? ఇది పెట్టుకున్నాం. ఓకే. మనీ కూడా ఇక్కడ ఇంకో జోబులో, ప్యాంట్ జోబులో. సెల్ ఫోన్ ని కూడా ప్యాంట్ జోబులో. లేదు, ఈ యొక్క షర్ట్కి ఇంకొకటి నేను ఒక బ్యాగ్ వేసుకున్నాను అనుకో, హ్యాండ్ బ్యాగ్ లాంటిది వేసుకున్నాను. ఈ ఫోన్ దాంట్లో పెట్టవచ్చు, మనీని దాంట్లో పెట్టవచ్చు, రైట్? అట్లా స్టోరింగ్ అన్నమాట, స్టోరింగ్ పార్ట్స్, స్టోరింగ్ ప్లేసెస్. అట్లా మన దాంట్లోనే అన్నమయ కోశ, శక్తి స్టోరింగ్ పార్ట్స్ అన్నమాట. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ. సో అన్నమయ కోశాల్లో అట్లా స్టోర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సంకల్పాలు కానీ, నియమాలు కానీ, అనుభూతులు కానీ, ఇవన్నీ అక్కడ జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ కూడా దీంట్లో స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఈ చెప్పిన 5. ఆ అన్నమయ కోశాల్లో అన్నం దగ్గర చాలా అలర్ట్ గా ఉంటాయి. అన్నమయ కోశాల్లో అన్నం దగ్గర pH వాల్యూ తగ్గొద్దు, ఎక్కువ, సమానంగా ఉండాలి.
ఇక దీని దగ్గర ఎంత ఉంటే అంత చక్కటి జ్ఞాపకాలు స్టోర్ అవుతూ ఉంటాయి. ఇది అన్నమయ కోశ దగ్గర అన్నం. ప్రాణమయ కోశంలో ప్రాణం ఇంపార్టెంట్. ఇప్పుడు నిద్రలో నేను చక్కటి ప్రాణశక్తి తీసుకున్నాను కాబట్టి అంత హ్యాపీ, ఉత్సాహం అనేది ఉంటుంది. ప్రాణమయ కోశాల్లో ప్రాణం ఎంత ఉంటే అంత ఉత్సాహం. అన్నమయ కోశంలో అన్నం బాగుంటుంది. అన్నం కరెక్ట్ గా తీసుకునే ఆహారం అని, అన్నం అంటే తీసుకునే ఆహారం. ఇవన్నీ వేరే వేరే కాదు, సహజంగా వచ్చేవి. ఇదే మనం తయారు చేసే బిస్కెట్లు, అవి ఇవి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్, ఇవన్నీ మనం తయారు చేస్తాం. అలా కాదు, సహజంగా వచ్చేవి, ప్రకృతి నుంచి వచ్చినవి. ఎంజాయ్మెంట్ పక్కన పెట్టు, ఎనర్జెటిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఏది ప్రాణశక్తి ఎక్కువగా ఉంది ఆహారంలో అది కూడా చూసుకోవాలి. సో ఆ తర్వాత కాస్మిక్ ఎనర్జీ, అది విశ్వశక్తి అని చెప్పాను కదా, సెకండ్. ఇక తర్వాత మనోమయ కోశంలో మనసు అంటే ఎమోషన్స్, శాంతి. ఆ పాకెట్లో ఏం పెట్టాలి? శాంతి అనేది. ఎంత శాంతి ఉంటే మనసు అంత ఉంటుంది. ప్రశాంతత అనేది పెడితే మంచిది. ఓం శాంతి 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 అంటే లాస్ట్కి ఏంటి? శాంతి. మనసుకు శాంతి, శరీరానికి శాంతి, బుద్ధికి శాంతి. అది. సో ఈ మనసుకి ఎప్పుడు అదే అదే ముఖ్యం. ప్రశాంతం లేదు, పిల్లవాడు కోసం చదవాలని కూడా చదవలేదు, ఒక ప్రెజెంటేషన్ కూడా ఇవ్వలేరు. మీరు ట్రై చేసుకోండి. ప్రశాంతత లేకపోతే ఒక చక్కటి ప్రెజెంటేషన్ ఇవ్వలేరు, ఏ పని చేయలేరు. ఉద్యోగం ఒకటి చేయొచ్చు, క్వాలిటీ తగ్గితే తర్వాత చూసుకుంటాడు యజమాని. రోబోలాగా ఉద్యోగం మాత్రం చేయొచ్చు, కానీ సొంత పని మాత్రం చేయలేరు. సో మూడవది అయిపోయింది కదా, శాంతి. నాలుగవది పని చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రజ్ఞానం. జ్ఞానం ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఏంటి? కోశ, విజ్ఞానమయ కోశ. విశేషమైన జ్ఞానం, ఒట్టి జ్ఞానం కాదు. ఎవరికి ఉంటుంది విశేషమైన జ్ఞానం? ఆ పని చేసిన వాళ్ళకి ఉంటుంది. ఆ పని పదే పదే చేసిన వాళ్ళకి చాలా. ఇప్పుడు ఆ సార్ టైలరింగ్ చేస్తున్నారు, ఆ పనిలో నాకు తక్కువ, కానీ ఆయన ఎప్పటి నుంచో చేస్తూ చేస్తూ చేస్తున్నటువంటి విశేషమైన జ్ఞానం. అంటే ఆ పనిలో ఎంత పట్టు ఉంటూ ఉంటే ఆ విజ్ఞానం అంతా ఊరుతూ ఉంటుంది. అది కావాల్సిన పార్ట్ ఏంటి? విజ్ఞానమయ కోశం. అప్పుడు అలర్ట్నెస్ బాగా పెరుగుతుంది. ఆ పని ఏమవుతుంది? కరతల మలకం అవుతుంది. కరతల మలకం అంటే చాలా ఈజీ అయిపోతుంది. అందె వేసిన చెయ్యి అని అంటాం కదా, అందె వేసిన చెయ్యి. ఆ విజ్ఞానం ఉన్నప్పుడే అది సాధ్యం. విజ్ఞానం అంటే ప్రాక్టికల్ గా చేయడం ద్వారా వచ్చిన ప్రజ్ఞానం అని అర్థం. ఆ ప్రజ్ఞానమే తర్వాత విజ్ఞానం. ఒక మంచి పదం కూడా ఉంది, తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది, మంచి జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే చాలా గొప్పది, ఎక్సలెంట్ అన్నది, ఎక్స్ట్రాడినరీ. ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందని అంటే అట్లా చాలా గొప్పగా ఉంది. ప్రజ్ఞానం గొప్ప, ఏదైతే ప్రాక్టికల్ గా మనకు ఉపయోగపడుతుందో అలా దాన్ని అట్లా తయారు చేసుకుంటాం. ఇక తర్వాత ఆనందమయ కోశం. ఏంటిది ఆనందం అంటే? దాన్ని ఎప్పుడు ఇక ఆహారం ఏంటి దానికి ఇవ్వాల్సింది? అక్కడ ఆ పాకెట్లో పెట్టాల్సింది ఆనందమే. సిచ్యువేషన్ ఏదైనా సరే వెంటనే ఆనందమే. క్యాన్సర్ వచ్చినా సరే తగ్గుద్ది, నాకు ఖచ్చితంగా తగ్గించుకోగలను అని హ్యాపీనెస్ ని ఫీడింగ్ ఇవ్వాలి. హ్యాపీనెస్. మీరు మా ఇంటికి వచ్చారు, పక్షులు ఉన్నాయనుకోండి, దీనికి ఏం ఫుడ్ పెడతారని ఫస్ట్ అడుగుతారు, అంతేనా సునీల్? ఫస్ట్ మీ ఇంటికి రాగానే ఒక చిన్న తాబేలు చూసామనుకో, ఇది ఏం తింటది? ఫస్ట్ ప్రశ్న ఏమంటారు? దీన్ని ఏం తింటది ఇది అని అడుగుతారు. అట్లాగే మన కోశాలు కూడా భుజిస్తాయి. అన్నమయ కోశం మాత్రమే కాదు, ప్రాణమయ కోశం కూడా భుజిస్తుంది. ఏది? ప్రాణాన్ని, విశ్వశక్తి. మనసు కూడా భుజిస్తుంది. ఏది? శాంతి. విజ్ఞానమయ కోశం కూడా భుజిస్తుంది. ఏంటిది? ప్రాక్టికల్ విజ్ఞానాన్ని, పని ద్వారా వచ్చే జ్ఞానాన్ని.
ఆనందమయ కోశం కూడా భుజిస్తుంది. ఏంటిది? ఆనందాన్ని. వాటికి పెట్టాల్సిన ఫుడ్ వాటికి పెట్టకపోతే మన అలర్ట్నెస్, చైతన్యం అనేది తగ్గిపోతుంది, కాన్షియస్ పవర్ తగ్గిపోతుంది, సరైన జ్ఞాపకాలు స్టోర్ కావు, మననం అనేది అంత ఇక్కడ శక్తి లేదు కదా. ఇవన్నీ కలిస్తేనే, ఈ 5,000 కలిస్తేనే పిడికిలు అన్నట్టు, ఈ 5 కలిస్తేనే అక్కడ చైతన్యము. అర్థమైందా పాయింట్? ఆ ఫుడ్ దానికి పెట్టాల్సిన ఫుడ్ దానికి పెట్టాలి, అలాగే ఈ 5టికి పెట్టాల్సిన ఫుడ్ 5 పెట్టాల్సిందే. అన్ని ఇట్లా జరుగుతుంటే ఎట్లా ఆనందం? తప్పదు, దానికి ఫుడ్ పెట్టాలి, దానికి తగ్గిపోద్ది లేకపోతే. అసలే ఈ బొటన వేలు ఆనందమయ కోశం అంటే ఇది అంత ఇంపార్టెంట్. ఈ 4 ఇంపార్టెంటే, 4 కలిస్తేనే పిడికిలు అవుతుంది, కానీ ఇది ఇంకా పవర్ కలిపి ఉంచడానికి. కాబట్టి ఆనందమయ కోశం వెరీ ఇంపార్టెంట్. లేకపోతే కుంచుకుపోద్ది, ఆరా పవర్ మొత్తం తగ్గిపోతుంది. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో అసలు ఇది. సో డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఏదైతే మనం తెలుసుకున్నామో, పట్టు సాధించడం పెట్టుబడి, పనిలో పట్టు సాధించడమే ఇండస్ట్రీ వాళ్ళ పెట్టుబడి. ఇది మీకు అది ఇప్పుడు వచ్చే పీవీ, ఇప్పుడు వచ్చే వాళ్ళ ర్యాంకులు, ఇవి అన్నీ కాదు, మీకు పని మీద పట్టు ఎంత పెరుగుతుంది. ఇందులో ఏ రూపంలో పని ఉంటుందంటే, మన సీనియర్లు చేస్తున్నారు కదా, ప్రమోషన్, ప్రెజెంటేషన్, నేమ్ లిస్ట్, జిఎస్ఎం, వెల్నెస్ బాస్కెట్. మీరు మీ నుంచి ప్రెసెంట్ ఆ పని నేర్పడానికి మిమ్మల్ని మీరు చెప్పండి ఏం కాదు అని టీచర్లు ప్రోత్సహించినట్టు ప్రోత్సహిస్తున్నారంటే ఆ పని నేర్పడానికి. పని వచ్చిందంటే మనం ఎట్లయినా ప్రయత్నిస్తాం. సో నేర్పులోనే, నేర్చుకోవడంలోనే, నేర్పడంలోనే ఉంది మొత్తం కిటికంతా. నేర్పులో, నేర్చుకోవడంలో, నేర్పడంలో. నేర్పు అంటే టాలెంట్, స్కిల్, మాస్టరీ. నేర్చుకోవడం ఆల్వేస్ ప్రాక్టీస్ 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 చేస్తుంది. ఆ తర్వాత నేర్పడం. తన దగ్గర వర్క్ చేసేటువంటి వాళ్ళకి తను ఎంత బాగా నేర్పుకుంటే అంత ఇన్కమ్ ఉంటుంది. తను ఒక్కటి చేయడం ద్వారా మనీ వస్తుంది, తన దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత నేర్పు ఉంటే, నేర్పిస్తుంటే అంత బాగా వస్తుంది. ఇది మనకు అవకాశం, ఆ ఓనర్షిప్ ఇందులో ఉంది. సింగిల్ వర్కింగే కాదు, ఓనర్షిప్ కూడా ఉంది. ఇది తెలుసుకుంటే చాలా వెరీ హ్యాపీ. గుడ్, థ్యాంక్ యూ. ఒకసారి దీని మీద ఇంకా చర్చిస్తూ వండర్ఫుల్గా ఉంటుంది అని. అన్నిటికీ జ్ఞానమేనండి. నాకు ఒక అప్లాస్ పడ్డా, నేను చప్పట్లలో ఉండాలన్నా, ఇక్కట్లలో ఉండాలి అన్నా జ్ఞానమే, జ్ఞానమే, అంతే, ఇంకా వేరేది లేనే లేదు. జ్ఞానం అంటే మనకు అవసరం పడేది. వాళ్ళని ఏబిఎన్లో వచ్చిందండి అంటే అవన్నీ జ్ఞానాలు. వాళ్ళని వార్తా పేపర్లో వచ్చింది, మనకు ఉపయోగపడేది జ్ఞానం. ఎట్లా అంటే ఆరోగ్యము, ఆనందము, ఆదాయం. ఆదాయంలో ఉపయోగపడాలి, ఆరోగ్యంలో ఉపయోగపడాలి, అనుబంధాలు పెంచుకోవడంలో ఉపయోగపడాలి. అదే జ్ఞానం, అదే సరస్వతి. సో ఈరోజు టైటిల్ మన జ్ఞాపకాలే మన వాస్తవాలు. థ్యాంక్ యూ. జ్ఞాపకాలే మన వాస్తవం. తెలుసుకొని ధనవంతుడు ఎలా మన ప్రపంచం ఏంటి అని అంటే మన మెమరీనే మన ప్రపంచం. ఎస్, థ్యాంక్ యూ. చలో స్టార్ట్. నేను మంచి దీంట్లో మనం